ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రోగ్రామ్స్ క్రీడాకారులకు చాలా ఉపయోగపడతాయి. పేరెంట్స్ కానీ ఉత్సాహంగా పంపిస్తాను. వాళ్ళకి కనీసం వాళ్ళ ప్లేయింగ్ కిట్కి సంబంధించినటువంటి ఖర్చులు కానీ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలి. రాష్ట్రంలో అనేక ప్రైవేటు టోర్నమెంట్స్, ప్రైజ్ మనీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. వాటితో పాటు గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది చాలా సంతోషదాయకం. ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగే స్థాయికి చేరాలనేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రైజులు గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే ఓడిన వారు మళ్ళీ గెలవడానికి ప్రయత్నించాలనేసి ఆశిస్తూ ముగిస్తున్నాను. శైలజ మేడం గారు, ఎంఈఓ కమ్మవార్పన్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. కోచ్ గౌసార్, హెచ్జిఎఫ్ జిల్లా కార్యదర్శి డాక్టర్ యాస రామారావు గారిని, ఎస్పెషల్లీ డియర్ ఆల్ మాటల పిల్లలకి అండ్ అథ్లెటిక్స్. మనం ఈ క్రీడల్ని దిగ్విజయంగా నిన్న 3 రోజులుగా జరుపుకోవడం డిఎస్ఏ వారు మరి డివైఎస్ఓ గారు చాలా మంచిగా ప్లాన్ చేసి మండల స్థాయి క్రీడలు ఈ రోజుతో మనం ముగించుకోబోతున్నాం. కాబట్టి జయప్రదమైనందుకు కష్టపడ్డ కార్పొరేషన్ పీడీపీటీలందరికీ కూడా హెచ్జిఎఫ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మనకి కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి అగస్త్య సారు ఐఏఎస్ మరియు వారి ఆఫీసు నుంచి మనకి మంచిగా అన్ని సదుపాయాలని డివైఎస్ఓ గారు కలగజేయడం. కాబట్టి మనం హెచ్జిఎఫ్ తరఫున మరియు ఈ సీఎం కప్ పీడీలకే కాబట్టి నిన్న కూడా మన శివసేనారెడ్డి గారు చెప్పారు, పెద్దపేట మేము పీడీపీటీలకే వేసినామని. అక్కడ సర్టిఫికేట్ తీసుకొని ఫస్ట్ మెడల్ వేసుకొని దగ్గరికి జరగాలి. దగ్గరికి జరగాలి. 16 మంది కూర్చోవాలి కదా. దగ్గరికి జరగండి. కంగ్రాచులేషన్స్ నాన్న. దగ్గరికి జరగాలి. ఇంకా దగ్గరికి